బట్టి చేసే వ్యాపారాలను బట్టి కలిగి ఉన్న బంగారపు వస్తువులను బట్టి ఈ లోకంలో మేము అంతా దీవించబడ్డాం అని లోకం అంతా అనుకుంటుంది. కానీ దైవ గ్రంథంలో వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ లోకంలో సంపాదించిన వారు ధన్యులు కాదు, కానీ ఎవరైతే ఈ లోకంలో తప్పుదమ్ములు ప్రతిదినం చేస్తారో, వారి పాపములు ఎవరైతే ప్రభు ఎదుట ఒప్పుకుని వాటిని కడుక్కుంటారో వారే నిజమైన ధన్యులు అని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి నిజమే కదండి, ప్రతి నిత్యము కూడా ప్రతి మనిషి తన దైనందిక జీవితంలో మరి తెలిసి తెలియక మనం ఏదో ఒక తప్పుదాన్ని చేస్తూ ఉంటాం. ఆ పాపములు మనం కలిగి ఉన్నప్పుడు మనం అందరం నరకానికి వెళ్ళిపోతామని కూడా మనకు తెలుసు. దాని కొరకు మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే ఏ ప్రయత్నం చేసినా సరే పాపం పోదు, మోక్షం రాదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు ఆ పాపాన్ని తీసివేయడానికి. ఆ దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని చెప్పి లేఖనం తెలియజేస్తుంది. మన పాపములు మనం పోగొట్టుకోలేము కాబట్టి పరమాత్ముడి లోకానికి వచ్చాడు. యజ్ఞ పశువుగా కలవరి శిలువలో ఆయన మరణించారు. ఎవరైతే యేసు రక్తం చేత కడగబడతారో వారికి మోక్ష రాజ్యం ఉంది, వారి పరలోకంలో ఉంటారు. అటు భాగ్యం, అటు ధన్యత మీరందరూ సంపాదించుకోవాలని చెప్పి ఈ మాటలు తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రభువుని నమ్ముకోండి, మీకు శాంతి, నెమ్మది, ఆశీర్వాదము, ఆరోగ్యము కలుగుతుంది. లోక యాత్ర విడిచిపెట్టిన తర్వాత ఆ మోక్ష రాజ్యంలో మీరు ఉంటారు. అటు కృపకు మీరు అందరూ పాత్రలు అవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ అందరూ కోరుకొచ్చున్న ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నైనా నీ సేవకుడి నోట నీ మాటలు ఉంచిరైన ప్రభా, నువ్వు మాట్లాడి ఉండగా తండ్రి ఎందరు బిడ్డలైతేనైనా ప్రభా నీ మాటలు వినున్నారో రన్న ప్రభా, అయ్యా వారి జీవితాలకు రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి. ఈ గ్రామాన్ని రక్షించండి అన్న ప్రభా, ఈ గ్రామస్తులు చేస్తున్నటువంటి వ్యవసాయమును, వ్యాపారమును, ఉద్యోగాలను, ప్రయత్నాలను సఫలపరిచి మీరే సహాయము చేయమని, మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.